హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మనకి ఇంకా మంచి మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని. సో ఈరోజు అయితే మేము పార్వతీపురం వచ్చాం అనమాట. సో లక్ష్మి వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ డాడీ అదే మా మామయ్యకి మూలకి తెచ్చారు. ఆ పూజ అయిన తర్వాత సో నిన్నటి వ్లాగ్ చూడకపోతే తప్పకుండా చూడండి. చాలా మంచి ఎగ్ అదే పాట్ ఎగ్ బిర్యానీ వండామన్నమాట. సో కొండలోని ఎగ్ బిర్యానీ వండాం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇన్ కేస్ మీరు ట్రై చేయకపోతే మీరు కూడా ట్రై చేయండి. నిన్నటి వీడియోలో అదే పెట్టాను, ఒకసారి ట్రై చేయండి, చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది. ఇంకా ఎక్కువ వండితే బాగున్నా. సో ఆ కొండ సరిపోద్ది చాలని చెప్పి కేజీ రైస్ పెట్టాను. ఇప్పుడైతే ఇంకా వీళ్ళకి స్కూల్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ నుంచి అనమాట, అంటే మధ్యాహ్నం నుంచి స్కూల్. సో మార్నింగ్లో అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా. సో అందుకు వీళ్ళని అయితే రెడీ చేసి ఇప్పుడు స్కూల్ డ్రాప్ చేసి వస్తాను. ఇంక లక్ష్మి కూడా డ్యూటీ నుంచి ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో పదన్ పూరి పండు వెళ్ళిపోదాం స్కూల్కి. లెట్స్ గో. పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళిపోయారండి. కాకరకాయ అయితే వేద్దామని ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో తెలియదు. మరి లక్ష్మి అయితే కూర కూర వద్దు, ఫ్రై పెసరపప్పు, అది కర్రీ పాయింట్లు అలాగే ఉంటుంది. కాకరకాయ ఫ్రై అయితేనే బాగుంటుంది. కూర అదేమన్నా ఇది అనుకున్నా, చిక్కుడుకాయ అనుకున్నావా మాంసం అనుకున్నావా? కూర అంటే టమాటా వేసి లోతు టమాటాలతోనో తిను కూర కదా. ఎంతసేపు టమాటా కూర. నిన్న రాత్రి నుంచి ఇదే పని, ఆకులే. ఎందుకంటే ఇక్కడ విజయనగరం, పార్వతీపురం, చీపురుపల్లి, శ్రీకాకుళం ఇటు సైడ్ అంతా ఏంటంటారు దాన్ని, తుఫాన్ ఉంది. అందువల్ల 2 రోజుల నుంచి నిన్నైతే ఇంకా విజయనగరం అటు సైడ్ చీపురుపల్లి సైడ్ అయితే ఘోరంగా పడింది వర్షాలు పడితే ఏట్రా బాబు వర్షాలు అంట. పడకపోతే ఒక 2-3 వర్షాలు అయిపోయినా పడినా బాగుంది అనిపిస్తుంది అనమాట. సో దాని పని దాన్ని, మన పని మందే. లెట్స్ గో, తుడిసేద్దాం మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఇది ఏంటంటారు చపాతీ ముద్ద. అయితే సాయంత్రం అయ్యిందండి, డ్యూటీ నుంచి వచ్చామన్నమాట. సో లక్ష్మి నేను ఇంకా డైలీ సాయంత్రం నేనైతే చపాతీ తింటున్నా. ఇంకా చెప్పాలంటే ఈరోజు వీడియో సరిగ్గా తీయలేదు. మెయిన్ అది అసలు విషయం. రోజు మంచిగా తీసేవాళ్ళం. ఈరోజు డైలీ వ్లాగ్ షూట్ చేయడానికి సరిగ్గా కుదరలేదు. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడండి. అయితే ఆడు ఎప్పుడు అడుగుతాడు, ఒరే మాయా సన్నగా అవ్వాలి, లావ్ అయిపోతున్నానా, డైలీ పూరిచుడు చపచ్చుడు తల్లి పొంగింది. అయితే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు డైలీ అడుగుతాడు అనమాట. డైలీ అంటే వారానికి ఒకసారి, లేదంటే అంటే ఆడికి 3 వచ్చినప్పుడు అడుగుతాడు. చపాతి అందరూ మామూలుగా చేస్తారు, నేను ఇలా ఫోల్డ్ చేస్తాను అనమాట. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఫోల్డ్ చేస్తే కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఇందాక ఎక్కడ ఆపిస్తాను, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. ఆడికి నెలకు ఒకసారి 3 వస్తుంది. ఏంటంటే సన్నగా అవ్వాలని, అంటే లావ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా అయిపోవాలన్నమాట అర్జెంటుగా. ఆడు అడుగుతాడు, ఒరే మాయా ఇప్పుడు సన్నగా అవ్వాలి, ఏం చేయాలిరా అని అడుగుతాడు అనమాట. నేను చెప్తాను, ఒరే డైట్ ఇలాగ ఫాలో అవ్వాలి, నెక్స్ట్
బయట పానీపూరి నూడిల్స్ ఇవేం తినకూడదురా, కొద్దిగా బయట స్ట్రీట్ ఫుడ్ అది అవాయిడ్ చేయాలి, కొద్దిగా డైట్ పాటించాలిరా, అలాగైతే నువ్వు సన్నమవుతావు. అంటే అసలు నీ గోల్ ఏంటంటే నేను అర్జెంటుగా నాకు పొట్ట తగ్గిపోలే, అర్జెంటుగా పొట్ట తగ్గిపోయి నేను సన్నం అయిపోలే అంటాడు. సో చెప్తున్నాను కదా, ఆడే కాదు చాలామంది అనమాట, మా ఫ్రెండ్ అనే కాదనమాట, చాలామంది లావ్ అయిపోతారు. లావ్ అయిపోయిన తర్వాత సన్నం అయిపోలు అంటారు. సన్నం ఎప్పుడు మనం అవ్వకూడదండి, బాడీ రీకంపోజిషన్ చేసుకోవాలి. అంటే మన బాడీని ఒక షేప్లోకి తెచ్చుకోవాలి, అంతేగాని సన్నగా అయిపోతే అలాగే కూడా బాగోదు బాడీ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను, సో నాకు తెలుసు అనమాట. సో అందుకని చేసి చెప్తున్నాను, మనం లావుగా ఉన్నప్పుడు మనలో ఉన్న ఫ్యాట్ని తగ్గిస్తూ మనలో ఉన్న మజిల్ని గ్రో చేయాలన్నమాట. అప్పుడు మన బాడీ షేప్ అనేది మంచిగా మారుతుంది. సో నేను ఆడికి కూడా అదే చెప్పాను, బాడీ రీకంపోజిషన్ చేయాలి అంటే మన బాడీ వెయిట్ ఇంటూ 0.2 చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూ వచ్చింది కదా, సమ్ వాల్యూ, అంత ప్రోటీన్ అయితే మనం తీసుకోవాలి, ప్రోటీన్ ఇంటేక్ అంత తీసుకోవాలి. అదేవిధంగా ఫ్యాట్స్ అవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని తినాలి డైలీ ఫుడ్లో. అప్పుడు మన బాడీ అనేది ఒక షేప్ వస్తుంది. అంతేగాని మనకి ఎప్పుడు సన్నం అవ్వాలంటే అప్పుడు సన్నం అయిపోవాలని చెప్పి ఎక్కువ రన్నింగ్ చేసేసినా సన్నం అవ్వము, అలాగని చెప్పి ఫుడ్ పూర్తిగా మానేసినా సన్నగా అవ్వము అనమాట బాడీ. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనం చేసిన పని బట్టి తింటే బెస్ట్ అనమాట. మనం ఎంత పని చేస్తే అంతే తినాలి, పనికి తగ్గట్టు. మనం ఎక్కువ పని చేసాం అనుకోండి, బాడీ కూడా ఎక్కువ వర్క్ అవుద్ది, కాబట్టి ఆ తినేదాంతో కూడా వర్క్ అవుతుంది. సో మనం తక్కువ పని చేసినప్పుడు కూడా దానికి తగ్గట్టు క్యాలరీస్ తీసుకొని మన బాడీని నడిపిస్తే అంత సెట్ అయిపోద్ది. సో నేను కొద్దిగా ఫ్యామిలీ దీనివల్ల ఏంటంటే, నేను క్లియర్గా బాడీ గురించి, అదే బాడీ ఫిట్గా ఎలా ఉండాలో నాలెడ్జ్ అయితే ఉంది, కానీ మీ అందరికీ చెప్పడానికి నాకు అసలు టైం కుదరట్లేదు. అందుకే డైలీ వ్లాగ్స్ తోటే నేను ముగిస్తున్నాను అనమాట, డైలీ వీడియోస్. సో చేద్దాం, ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం, మనకు ఒక టైం వస్తుంది. సరే అండి, ఇంక చపాతి చేద్దాం. ఇంకా ఇగోండి లక్ష్మి అయితే ఇప్పుడు తాలింపు పప్పు, వంకాయ పప్పు అయితే వండింది. సో వంకాయ పప్పుతో మనం తినేద్దాం. డైలీ నాకు తెలిసి నైట్ అయితే మ్యాక్సిమం రోటీ తినండి, మధ్యాహ్నం మాత్రం రైస్ తినండి. మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఓట్స్ లేదంటే ఇంకా రకరకాలది ఉంటాయి, ఇడ్లీ, సాంబార్, ఇడ్లీ, పూరి, అట్లు ఇవి తగ్గించి కొద్దిగా మంచి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలా అయితే మనకి కొద్దిగా సెట్ అవుతుంది, బాడీ బాగా సెట్ అవుద్ది, మనకే మంచిది అదనమాట. సరే, ఇంకా చపాతి చేసి అన్నీ అక్కడ పట్టుకెళ్ళి అందరం తినేసి ఈరోజు వీడియో ముగిద్దాం. ఓకే, లెట్స్ గో. మధ్యాహ్నం క్యారెట్ ఫ్రై చేసామండి, అది కొద్దిగా ఉండిపోయింది. సారీ క్యారెట్ అనేసానా, కాకరకాయ ఫ్రై. సో మంచివి ఎప్పుడు చేదుగానే ఉంటాయి, కాకరకాయ, వేప. చెడ్డవి ఎప్పుడు తియ్యగానే ఉంటాయి. స్వీట్లు చాలా డేంజర్ తెలుసా, తినకూడదు. పూరిగాడు ఎప్పుడు నేను చపాతి చేసుకున్నా తినేవాడు,
ఇది ఆడు తింటాడేమో అనుకుని ఎక్స్ట్రా చేస్తే ఆడేమో పడుకుంటాడు. బాగుంది సాగర్. లక్ష్మి 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 మేడం మేడం గారు ఏడుస్తున్నావా? తాడు తెంపిస్తాడు అయితే తాడు ఏ తాడు? బయట తాడా? బట్టలు ఆరేసుకుందా? తెంపిస్తాడా? తాడు తెంపిస్తాడు. ఇంకా తెంపించి బట్టలు వేస్తున్నాడు. ఏ రాకుండా తమ్ముడు కంచుదే తాడు. అవును అన్నంతా పెట్టా పెరుగు గుర్తు చేయొచ్చు కదా, పెద్ద పెరుగు పెట్టొద్దు. మర్చిపోయాను నేను కూడా. తినే పూరి కూడా చాపత్రి కొంచెం మొక్కుతాను. కట్ చేసి ఇందులో పండు చపాతి 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 బాస్ పెరగాలి. బాస్ పెరుగుకొని కలగాలి. పప్పు ఫ్రిడ్జ్లో పెడితే మధ్యాహ్నం బాగుంటుంది. నంచు కలుపులేక చాలు. నువ్వు చూడు పప్పు సూపర్గా ఉంది. సాల్ట్ కొద్ది లైట్ సాల్ట్ కానీ సాల్ట్ ఎక్కువ తినకండి. ఉప్పు కానీ ఎక్కువ తిన్నారంటే కిడ్నీలు బేగా షడ్కి వెళ్ళిపోతాయి. కిడ్నీలు పాడైపోతాయి ఉప్పు ఎక్కువ తింటే.